ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? లాస్ట్ 1 కిలోమీటర్స్ స్పీడ్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎవరికైతే ఫినిషింగ్ అప్పుడు అలుపొస్తూ స్పీడ్గా రన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. మిస్ కాకుండా చూడండి. లేట్ కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను మీ ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలతో పాటుగా ఎంతోమంది డిఫెన్స్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చి వారు కళ్ళ కన్నా యూనిఫామ్ని సొంతం చేసినందుకు గర్వంగా ఉంది. నేను మీకోసం వీడియోస్ చేస్తున్నా. లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. 5 కిలోమీటర్స్ కోసం ప్రాక్టీస్ చేస్తూ లాస్ట్ 1 కిలోమీటర్ అప్పుడు అలుపొస్తూ ఫినిషింగ్ సరిగా స్పీడ్గా రన్ చేయలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ టైర్ వర్కౌట్స్ అనేది వీక్లో 2 టైమ్స్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ అలుపు రావడం తగ్గిపోతుంది. గస అంటారు కదా, అది తగ్గిపోతుంది. సెకండ్, స్ట్రెంత్గా ఉంటారు. అంటే లెగ్స్ మీ మాట వింటాయి. రేస్లో మీరు ఎలా కావాలంటే అలా ఈజీగా బాడీని మూవ్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడతాయి. వీక్లో 2 టైమ్స్ మాత్రమే చేయండి. ఈ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కంపల్సరీగా 21 డేస్ బేసిక్ ప్రాక్టీస్ అనేది ఉండాల్సిందే. చూద్దాం, లేట్ చేయకుండా వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. రెడీ తమ్ముళ్ళు? ఓకేనా మీరు? రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉండాలి. బ్యాక్ బోన్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలా? స్ట్రైట్ లేదనుకోండి, తెలుసు అనుకుంటా. ఓకే, ఈ ఎక్సర్సైజ్ అనేది 12 చేయాలంటే 12 కాదు, 20 కూడా చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ పర్ఫార్మెన్స్. మీరు 30 మీటర్స్ దాకా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వీళ్ళు 20 మీటర్స్ అనేది చేయించాం. అయితే ఈ ఎక్సర్సైజ్ చేశాక మీ యొక్క షోల్డర్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్యాక్ బోన్ దగ్గర ఉండే రోంబాయిడ్స్ అనే మజిల్స్ ఉంటాయి, వాటి యొక్క స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. కో స్ట్రెంత్, బైసెప్, ట్రైసెప్, ఓకే, కోర్సెప్ మజిల్, టోటల్ బాడీ స్ట్రెంథనింగ్ అనేది డెవలప్ అవుతుంది ఓన్లీ ఈ ఎక్సర్సైజ్ వలన. అయితే స్పెసిఫిక్గా పడడానికి సెకండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇలా పుల్ చేయడం వలన హ్యామ్స్ట్రింగ్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్స్ అంటే ఏంటి? ఇవి పరిగెత్తే వాడికి స్పీడ్గా రేస్ చేయాలంటే వీటిలో బలం ఉండాలి. ఓకేనా? వీటిని ఏమంటారు? హ్యామ్స్ట్రింగ్స్. వీటిని ఇలా ట్రైనింగ్ చేయడం వలన లాస్ట్ ఫినిషింగ్లో రేస్లో డల్ కాకుండా రేస్ని వేగంగా ఫినిష్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ది బెస్ట్గా ఉపయోగపడుతుంది. లాస్ట్ 1 కిలోమీటర్లో అలసిపోయే వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేయండి. దీనివలన లెగ్స్ ఈజీగా మూవ్ అవుతాయి. వీక్లో 1 or 2 సెక్షన్స్ ఈ ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ బాడీ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా సరే కంపల్సరీగా పల్స్ అనేది 120+ ఉన్నాకే చేయండి. అప్పుడే మీ బాడీ ఆ వర్కౌట్ ది బెస్ట్గా చేయగలదు. లేకుంటే సక్రమంగా చేయలేరు. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు 21 డేస్ కంపల్సరీగా ప్రాక్టీస్ ఉండాలి. ఇంకేమైనా డౌట్ ఉంటే MSR అకౌంట్కి మెసేజ్ చేయండి. MSR స్పోర్ట్స్ ఆర్మీ. థ్యాంక్ యూ.